శ్రీ చౌడేశ్వరీదేవి జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిష్యులు కాళికాదేవి ఉపాసకులు జ్యోతిష్య పండిత్ ఎంకే శాస్త్రి గారు మీ హస్తరేఖలు ముఖ లక్షణము ఫోటో జాతకం చూసి మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలపగలరు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా చౌడేశ్వరీదేవి పూజలు చేసి పరిహారం చేయగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. సెల్ 9481312761. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, ఎవరు ఎంత అందమైన వేషం వేసినా కాలం వారి నిజ స్వరూపాలను గుణాలను ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక విధంగా బయటపడేలా చేస్తుంది. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం నటుడు కూటికల్ జయచంద్రన్. అత్యాచారాలు జరగకుండా ప్రభుత్వాలు ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నా మృగాలలో మాత్రం మార్పు రావడం లేదు. ఇలాంటి దారుణాలకి పాల్పడే వారిలో సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా ఉండడం విషాదకరమనే చెప్పొచ్చు. దృశ్యంతో పాటు పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా విలన్ పాత్రలు చేస్తూ తనకంటూ మంచి గుర్తింపు పొందిన మలయాళం నటుడు కూటికల్ జయచంద్రన్ 4 ఏళ్ల బాలికపై దారుణానికి పాల్పడ్డాడు. జయచంద్రన్ ఇంటి పక్కనే ఉన్న ఒక పూరి గుడిసెలో ఒక 4 ఏళ్ల పాప తన తల్లిదండ్రులతో కలిసి ఉండేది. అలా వీరి ఫ్యామిలీకి రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి ఉండడంతో తల్లిదండ్రులు ఇద్దరు లేబర్ పనికి వెళ్లి ఫ్యామిలీని పోషించేవారు. అలా తమ పాపను ఇంటి వద్దే తమకి తెలిసిన వారి దగ్గర వదిలి వెళ్లేవారు. ఇక ఆ పాప ఇంట్లో వాష్రూమ్ లేని కారణంగా తరచూ బయటికి వెళ్తుండేది. అలా ఒక రోజు కాలకృత్యాలు తీర్చుకోవడానికై ఆ పాప జయచంద్రన్ కొబ్బరి తోటకి వెళ్ళగా చాలా రోజులుగా పాపని అబ్జర్వ్ చేస్తున్న జయచంద్రన్ ఆ పాపకి చాక్లెట్ ఇచ్చే సాకుతో తన ఇంటి దగ్గరికి తీసుకెళ్లి మాట్లాడి పంపించడం జరిగింది. ఇక అలా పాప తల్లిదండ్రులతో కూడా ఇతనికి మంచి పరిచయం పెరగడంతో అప్పటి నుండి జయచంద్రన్ తరచూ పాప ఇంటి దగ్గరికి వస్తుండేవాడు. కానీ ఎవరి మనసులో ఏ ఉద్దేశం ఉంటుందో తెలియదు కాబట్టి 53 ఏళ్ల జయచంద్రన్ కామకాళ్ళు తమ 4 ఏళ్ల కూతురుపై పడ్డాయని తెలుసుకోలేని ఆ తల్లిదండ్రులు జయచంద్రన్ని నమ్మడం మొదలెట్టారు. ఇక అలా ఆ పాపకి తినుబండారాలు ఇచ్చే సాకుతో ఇంటికి పిలిపించుకొని జయచంద్రన్ ఆమెతో అసభ్యంగా ప్రవర్తిస్తుండేవాడు. ఇక తనపై ఏం జరుగుతుందో తెలియని ఆ పాప మాట్లాడకుండా ఉండేది. ఇదిలా ఉంటే జయచంద్రన్కి అప్పటికే పెళ్ళై చాలా సంవత్సరాలైనా పిల్లలు పుట్టకపోవడంతో తన ప్రేమని ఆ పాప మీద చూపిస్తున్నాడని జయచంద్రన్ కుటుంబ సభ్యులు కూడా అనుకునేవారు. ఇక అలా పాప తల్లిదండ్రులు పనికి వెళ్ళాక తన ఇంటికి పిలిపించుకొని తరచూ దారుణానికి పాల్పడుతుండేవాడు. కానీ తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించేవారు కాదు. ఇదిలా ఉంటే జూన్ 9వ తేదీన 4 ఏళ్ల పాపని కొబ్బరి తోటలోకి తీసుకెళ్లిన జయచంద్రన్ పాప మీద అఘాయిత్యానికి పాల్పడిన తర్వాత తినడానికి తినుబండారాలు ఇచ్చి ఇంటికి పంపించడం జరిగింది. ఇక అదే రోజు పాప తల్లి పని నుండి ఇంటికి త్వరగా రావడం జరిగింది. దీంతో ఆ పాప ఇంటికి రాగానే బట్టలు చిరిగి ఉండటం, అలా బట్టలకి తలకి మట్టంటుకోవడంతో ఆ తల్లి కూతురు ఎక్కడో మట్టిలో పడిపోయిందనుకుంది. అలా తనకి స్నానం చేపిద్దామని బట్టలు తీయగా ఆమె ప్రైవేట్ ప్లేస్లో రక్తం కారడంతో పాటు శరీరం మొత్తం కొరికిన గాయాలుండడంతో అది చూసిన తల్లి ఒక్కసారిగా షాక్కి గురైంది. ఇక అలా తన భర్త రాగానే కూతురు మీద జరిగిన దారుణం గురించి చెప్పి కూతుర్ని విచారించగా జయచంద్రనే తనని ఇలా చేశాడని, రోజు చాక్లెట్ ఇస్తానని కొబ్బరి తోటకి తీసుకెళ్లి తనని ఏదేదో చేస్తున్నాడని ఆ పాప చెప్పడంతో ఈ విషయం తెలిసి పాప తల్లిదండ్రులకి ఆకాశం తల మీద వచ్చి పడినట్లయింది. దీంతో చుట్టుపక్కన ఉండే వారందరికీ ఈ విషయం తెలిసి జయచంద్రన్ ఇంటి దగ్గరికి వచ్చి విచారించగా ఆ పాప మరియు ఆమె తల్లిదండ్రులు అబద్ధం చెప్తున్నారని, తన దగ్గర డబ్బులు లాగడానికి ఇలాంటి ప్లాన్ చేశారని చెప్పడంతో పాప తరపున వారు గొడవలు చేయడం మొదలెట్టారు. ఇక అటు సినిమాల్లో ఇటు రాజకీయాల్లో మంచి పలుకుబడి ఉన్న జయచంద్రన్ ఆ గొడవలకి బెదరలేదు. దీంతో చేసేదేమీ లేక వారు జూన్ 10వ తారీఖు కోజికోడ్ పోలీస్ స్టేషన్కి వెళ్లి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇక పోలీసులు ముందుగా పాపకి మెడికల్ టెస్ట్ చేపించగా అఘాయిత్యం జరిగిందని కన్ఫర్మ్ అయిన తర్వాత పోలీసులు జయచంద్రన్పై ఎఫ్ఐఆర్ని ఫైల్ చేసి విచారణ చేపట్టారు. ఇక అలా 4 ఏళ్ల పాప నుండి వాంగ్మూలం తీసుకున్న పోలీసులు జయచంద్రన్ని పోక్సో చట్టం కింద అరెస్ట్ చేసినట్లు వార్తలు మీడియాలో హల్చలయ్యాయి. కానీ నిజానికి జయచంద్రన్కి చేసిన మెడికల్ టెస్ట్లో కూడా ఆ చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని కన్ఫర్మ్ అయినా ఇంకా ఆ కేసు విచారణ దశలోనే ఉండడం గమనార్హం. ఇక ఈ విచారణలో పాప మీద జరిగిన అఘాయిత్యానికి ఆధారాలు లేవని, వేరెవరో చేసి తనపై ఈ నిందని మోపుతున్నారని జయచంద్ర స్టేషన్లో చెప్పడం జరిగింది. ఇక అలా అన్ని ఆధారాలు కళ్ళ ముందే పెట్టుకొని డబ్బు పలుకుబడితో ఈ కేసుని తప్పుదోవ పట్టిస్తున్నారని కొన్ని సంఘాలు కూడా పోలీసుల మీద తిరగబడ్డా ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది. ఇదిలా ఉంటే జూన్ 10వ తారీఖు ఈ న్యూస్ బయటికి రాగానే సోషల్ మీడియా, శాటిలైట్ మీడియా, ప్రింట్ మీడియాలో కూడా జయచంద్రన్కి కఠిన కారాగార శిక్ష పడబోతుందని చెప్పడంతో అందరూ అదే జరుగుతుందనుకున్నారు.
కానీ ఆ రోజు ఈ విషయం ఎంత జోరుగా ఊపందుకుందో మరుసటి రోజు కల్లా అంతే త్వరగా ఈ న్యూస్ చల్లబడింది. ఎందుకంటే జయచంద్రన్ నటుడు దిలీప్ కుమార్కి ఉన్న పలుకుబడితో ఈ న్యూస్ని ఫేడౌట్ అయ్యేలా చేశాడని చెప్పొచ్చు. అంతేకాకుండా కేసుని వెనక్కి తీసుకోమని పాప తల్లిదండ్రులకి డబ్బు ఆశని చూపించినా వారు లొంగకపోవడంతో రౌడీలతో బెదిరించడం జరిగింది. కానీ ఆ పాప తల్లిదండ్రులు మాత్రం తమకి న్యాయం కావాలని, తమ పాప మీద జరిగిన అన్యాయానికి జయచంద్రన్కి తప్పకుండా శిక్ష పడాలని పోరాటం ప్రారంభించినట్లు తెలుస్తుంది. నిజానికి డబ్బుంటే ప్రపంచంలో ఎక్కడ ఏ తప్పు చేసినా ఈజీగా బయటపడొచ్చని ఈ ఇన్సిడెంట్తో మరోసారి ప్రూవ్ అయింది. ఇక జయచంద్రన్ ఒక బి గ్రేడ్ ఆర్టిస్ట్ నుండి ఒక స్టార్ సపోర్టింగ్ ఆర్టిస్ట్గా ఎలా ఎదిగాడో ఈ వీడియోలో తెలుసుకుందాం. కూటికల్ జయచంద్రన్ ఇతను 1971 జూలై 14న కేరళలోని కొట్టాయంలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. తండ్రి కూటికల్ షణ్ముగం, తల్లి పంకజం. ఇతనికి శ్రీరాజ్ అనే అన్న, శిరీష, సజన అనే ఇద్దరు సిస్టర్స్ కూడా ఉన్నారు. ఇక జయచంద్రన్ తండ్రి వ్యవసాయం చేస్తూ ఫ్యామిలీని పోషిస్తే తల్లి హౌస్ వైఫ్గా ఉండేది. జయచంద్రన్ తల్లిదండ్రులు తమ పిల్లల్ని బాగా చదివించి గవర్నమెంట్ జాబ్లో చేర్పించాలనుకునేవారు. ఇక జయచంద్రన్ తన స్కూలింగ్ని కొట్టాయంలోని ప్రాథమిక పాఠశాలలో చదివాడు. చదువుల్లో అంతంత మాత్రమే ఉన్న జయచంద్రన్కి చిన్నప్పటి నుండి మిమిక్రీ చేయడంలో చాలా ఇంట్రెస్ట్ ఉండేది. అలా తన స్కూల్లో మరియు ఊర్లో జరిగే కొన్ని ఫంక్షన్స్లో మోహన్ లాల్, జయన్, సుకుమార్, మమ్ముట్టి, సోమన్ లాంటి స్టార్ హీరోల వాయిస్లని మిమిక్రీ చేయడంతో కొద్ది రోజుల్లోనే జయచంద్రన్కి మంచి గుర్తింపు వచ్చింది. దీంతో తన ఇంటర్ని కొచ్చిన్లో చదివేటప్పుడు మిమిక్స్ ట్రూప్ అనే గ్రూప్లో జాయిన్ అయి పొలిటికల్ మీటింగ్స్, సినిమా ఫంక్షన్స్లో కూడా మిమిక్రీ షోస్ చేస్తుండేవాడు. దీంతో ఇతని టాలెంట్ చూసి అందరూ పోవడంతో తనకి సినిమాల్లో నటించాలనే ఇంట్రెస్ట్ పెరిగి డిగ్రీ డిస్కంటిన్యూ చేసి ఒకవైపు మిమిక్రీ చేస్తూ మరోవైపు సినిమాల్లో కూడా ట్రై చేయడం మొదలెట్టాడు. కానీ అలా ఎంత ట్రై చేసినా సినిమాల్లో ఛాన్సులు రాకపోయేసరికి తన దృష్టిని మిమిక్రీ వైపే చూపి అలా వచ్చిన డబ్బులతో ఫ్యామిలీకి సపోర్టుగా ఉండేవాడు. ఇక ఇదిలా ఉంటే డీడీ మలయాళం ఛానల్లో కూడా కొన్ని మిమిక్రీ షోస్ని చేయగా అక్కడ ఇతనికి వచ్చిన పాపులారిటీతో 1998లో సూర్య టీవీ మలయాళం ఎస్టాబ్లిష్ అవ్వడంతో అందులో కొన్ని కామెడీ షోస్కి జయచంద్రన్ హోస్ట్గా చేయడం జరిగింది. ఇక అలా మొదట్లో ఇతని షోస్ అంతలా పాపులర్ అవ్వకపోయినా ఆ తర్వాత వచ్చిన నర్మలా హరి అనే షో ద్వారా కొంతవరకు గుర్తింపు తెచ్చుకున్నాడు. అలా ఆ తర్వాత జగతి వర్సెస్ జగతి అనే కామెడీ షోలో చేయడంతో మలయాళం స్మాల్ స్క్రీన్లో స్టార్ కమీడియన్గా ఎదిగాడు. ఇక ఈ షో 10 సంవత్సరాలు సక్సెస్ఫుల్గా రన్ అవ్వడం విశేషం. ఇదిలా ఉంటే ఎన్ని షోస్ చేసినా, ఎన్ని సీరియల్స్ చేసినా జయచంద్రన్కి మాత్రం రోజు రోజుకి సినిమాల మీద మక్కువ ఎక్కువ అవుతూ ఉండేది. అలా ఇతనికి షోస్ ద్వారా వచ్చిన పాపులారిటీతో సినిమాల్లో ట్రై చేయగా జయచంద్రన్కి షకీలాతో రాసలీలా అనే బి గ్రేడ్ మూవీలో హీరోగా చేసే ఛాన్స్ వచ్చింది. ఇక అలా 2001లో ఈ మూవీ రిలీజ్ అయి అంతలా ఆడకపోయినా ఇతని నటనకు గాను తిలకం, తిరికడుక్క అనే బి గ్రేడ్ మూవీస్లో నటించే అవకాశం వచ్చింది. ఇక ఆ మూవీస్ కూడా రిలీజ్ అయి అంతలా ఆడకపోవడంతో హీరోగా ఛాన్సులు రావడం ఆగిపోయాయి. దీంతో చేసేదేమీ లేక జయచంద్రన్ సపోర్టింగ్ ఆర్టిస్ట్ అవ్వాలని డిసైడ్ అయ్యాడు. అలా ఇతను బి గ్రేడ్ మూవీస్లో నటించడంతో స్టార్ హీరోస్ మూవీస్లో కూడా ఎవరు ఇతనికి ఛాన్స్లు ఇవ్వలేదు. ఇదిలా ఉంటే ఒక ఫంక్షన్లో హీరో దిలీప్ కుమార్కి జయచంద్రన్ మిమిక్రీ టాలెంట్ నచ్చి అతన్ని పొగడడం, అలా తను చేస్తున్న తంతుబొట్టు అనే మూవీలో ఒక క్యారెక్టర్ని ఇవ్వడం జరిగింది. ఇక ఈ మూవీ రిలీజ్ అయి హిట్ అవ్వడంతో జయచంద్రన్కి స్టార్ హీరోస్ మూవీస్లో కూడా ఛాన్సులు వెతుక్కుంటూ వచ్చాయి. అలా అప్పటి నుండి దిలీప్ కుమార్తో మంచి స్నేహాన్ని మెయింటైన్ చేస్తూ అతని మోస్ట్ ఆఫ్ ద మూవీస్లో జయచంద్రన్ నటించడం జరిగింది. దీంతో జయచంద్రన్ అప్పటి నుండి తన కెరియర్లో వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే రాలేదు. అలా డిటెక్టివ్, మై బాస్, మెమోరీస్, దృశ్యం అనే మూవీస్ని చేస్తూ తక్కువ సమయంలోనే మలయాళంలో బిజియెస్ట్ సపోర్టింగ్ ఆర్టిస్ట్గా ఎదిగాడు. అలా మలయాళంలో ఇప్పటి వరకు 50 సినిమాలకు పైగా యాక్ట్ చేయడం జరిగింది. ఇదిలా ఉంటే టీవీ షోస్లో తనతో యాక్ట్ చేస్తున్న బసంతి అనే ఆమెతో జయచంద్రన్కి మంచి పరిచయం పెరిగింది. ఇక అలా నిదానంగా వీరి పరిచయం కాస్త సన్నిహిత్యంగా మారి ప్రేమలో పడ్డారు. అలా ఆ తర్వాత వీరిద్దరూ పెళ్లి చేసుకోగా ఎంత ట్రై చేసినా వీరికి ఎటువంటి సంతానం కలగలేదు. దీంతో జయచంద్రన్ తన అన్న కొడుకుని, చెల్లెలి కూతుర్ని పెంచుకుంటున్నట్లు తెలుస్తుంది. ఇక అలా జయచంద్రన్ ఒకవైపు టీవీ షోస్, మరోవైపు సీరియల్స్, సినిమాల్లో చేస్తూ ఓన్గా ఒక మిమిక్రీ ట్రూప్ని కూడా స్టార్ట్ చేసి పొలిటికల్ మీటింగ్లోనూ, పార్టీ ఫంక్షన్స్లో పర్ఫామ్ చేయడంతో రాజకీయాల్లో కూడా మంచి కాంటాక్ట్స్ పెరిగి ఇప్పుడు ఒకవైపు రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లోనూ, మరోవైపు టెక్స్టైల్, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్లోనూ సక్సెస్ఫుల్గా దూసుకుపోతున్నాడు. ఇక ఇదే సమయంలో జయచంద్రన్ ఒక మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడడంతో ఇన్నాళ్లుగా కష్టపడి సంపాదించిన పేరు డ్యామేజ్ అయిందనే చెప్పొచ్చు. జయచంద్రన్ విషయంలో మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, రావణ రాజ్యంలో ఉండి కూడా విభీషణుడు చెడిపోలేదు, రామరాజ్యంలో ఉండి కూడా కైకేయి బాగుపడలేదు,
అందుకే మనం ఎక్కడున్నామనేది ముఖ్యం కాదు, మన స్వభావాన్ని ఎలా ఉంచుకున్నామనేదే ముఖ్యం. ఇది ఫోక్స్ నటుడు కూటికల్ జయచంద్రన్ గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.